సామాజికోద్యమ నేత, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగం యొక్క హక్కులకే ప్రమాదం ఏర్పడింది. ఈ రాజ్యాంగాన్ని మార్చేసి పరధర్మ శాసనాలను అమలు చేయాలనేటటువంటి ఆర్ఎస్ఎస్ దృక్పథం కలిగినటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలో వచ్చిన నాటి నుండి రిజర్వేషన్లకు నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. దేశ సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకే దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కుల వ్యవస్థ, కుల అసమానతలు, దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు, కుల దురంకార హత్యలు జరుగుతూ ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను కఠినంగా అమలు చేసి చర్య తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఆ రకమైనటువంటి నేపథ్యంలో కులం పేరుతో దాడులు, దౌర్జన్యాలు మరింత దేశవ్యాప్తంగా ప్రచారిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరింత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న అఖిలపక్షం అన్ని పార్టీలు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పటికీ కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ దీన్ని అడ్డుకుంటుంది. బీసీలకు 42% రిజర్వేషన్స్ ని కేంద్రం అమలు చేయకుండా అడ్డుపడుతున్నటువంటి నేపథ్యంలోనే నిన్న ఇక్కడ ఈశ్వరాచారి బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయనందుకు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన జరిగింది. ఈ ఆత్మహత్యకు పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఇలాంటి సామాజిక న్యాయం కోసం, హక్కుల కోసం పోరాడుతుంటే వాటికి వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అట్లాగే బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రభుత్వం మీద, కేంద్రం మీద అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకుని పోరాటం చేసేటటువంటి దానికి ఊరుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి వీళ్ళు కూడా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్స్ బీసీ అమలు కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వీటి అమలు కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్రంతో పోరాటానికి సమర్థం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అలాగే దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఏ యువత కూడా ఆత్మహత్యలకు పాల్పడడం అనేటటువంటి సరైనటువంటి కాదు. అలాంటి పద్ధతుల్ని సిపిఎం పార్టీ ప్రోత్సహించదు. పోరాడి ఓడినా పర్వాలేదు, పోరాడి మరణించినా పర్వాలేదు, కానీ ఆత్మహత్యలు చేసుకోవడం అనేటటువంటి ఘటనకు పాల్పడితే అది పూలే అంబేద్కర్ ఆశయాలకి భిన్నమైనటువంటిది. అలాంటి పద్ధతుల్లో ఎవరు కూడా పూనుకోకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పూలే అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఓడించడం ద్వారా, దానికి గద్దెదించడం ద్వారానే ఈ ఆశయాలు ముందుకు పోతాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకోవడం సాధ్యమవుతుంది. అలాంటి పోరాటాలకు సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు, ప్రజాస్వామిక వాదులు, లౌకిక శక్తులంతా కూడా కలిసి రావాలని చెప్పి అలాంటి పోరాటంలో మన ముందు భాగాన సిపిఎం పార్టీ నిలబడుతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.